అందరికి నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సివిరి అప్పలరాజు ఈయన స్వతహాగా ఒక డాక్టర్. 2019 ఎలక్షన్స్కి ముందు ఒక సంవత్సరం ముందు వైసీపీ పార్టీలో జాయిన్ అయినాడు. పలాస నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, అక్కడ గెలిచాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే 6 నెలలు సమావేశం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారన్న చందాన జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎప్పుడైతే జాయిన్ అయినాడో అప్పటి నుంచి స్వతహాగా డాక్టర్ అయినటువంటి ఈ సివిరి అప్పలరాజు ఆయన వృత్తి ప్రవృత్తిని మొత్తం మార్చేసి ఎవరైనా పేషెంట్లు వస్తే వాళ్ళకి ఏదన్నా కొద్దిమేర సాయం చేద్దాము, లేదా వాళ్ళకి ఏదన్నా ఆపరేషన్ చేసి వాళ్ళు బ్రతికిద్దాము, ఈ పంతా కాస్త మారిపోయి అవినీతి, ఆక్రమణలు, బెదిరింపులు ఈ ధోరణిలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు తాజాగా ఆయన గురించి నేను స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆయన పలాస నియోజకవర్గంలోనూ ఒక మాటలో చెప్పాలంటే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎక్కడా కనబడట్లేదంట. సాక్షాత్ వైసీపీ క్యాడరే లబోదిబోం అంటుంది. ఇన్ని రోజులు నమ్ముకున్నాము. ఇప్పుడు వైసీపీలోనే పలాసకు సంబంధించి వైసీపీ క్యాడర్ ఎవరైతే సివిరి అప్పలరాజుకు ఆపోజిట్ క్యాడర్ ఉన్నదో వాళ్ళు మాకు పలాస నియోజకవర్గానికి సంబంధించి మాకు వైసీపీ ఇన్ఛార్జ్ ఇవ్వండి అని అడుగుతున్నారంట. ఈ టైంలో ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఈయన ఇక్కడ కనిపించకపోవడంతో ఈయన ఎవరైతే నమ్మినారో వాళ్ళందరూ లబోదిబోమంటున్నారు. అయితే ఈయన ఇన్ని రోజులు ఏం చేశాడు, అసలు ఎందుకు తప్పించుకొని తిరగాల్సి వస్తుంది, అసలు ఎందుకు కనబడట్లేదు, మనం ఒకసారి కూలంకషంగా ఆలోచించి చూస్తే ఈయన 2019లో ఎమ్మెల్యే అయిన అనంతరం ఆయన జరిపిన కార్యక్రమాలు ఎట్లున్నాయంటే, పలాస నియోజకవర్గంలోని నడిబొడ్డులో సర్దార్ గౌతు లచ్చన్న అందరికీ పరిచయం అక్కర్లేని పేరు, స్వాతంత్ర సమరయోధుడు, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాడు. ఆయన విగ్రహం ఉండేది పలాస నడిబొడ్డులో ప్రభుత్వ స్థలంలో. దాన్ని తీసేసే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులపైన ఈయనలేని ప్రెజర్ చేసి ఈయన సునకానందం పొందాలనుకున్నాడు. అసలు ఆ గౌతు లచ్చన్న ఎవరంటే, గౌతు శిరీష ఎవరైతే ఈయన పైన ఓడిపోయినారో ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి గౌతు లచ్చన్న. ఈవిడిపైన అక్కసుతో ఆ యొక్క విగ్రహాన్ని తొలగించాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో దాంతో గమనం ఉండాల్సి వచ్చింది. ఆ కోవలో తర్వాత ఆయన జరిపిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే, అక్కడ పలాస నియోజకవర్గంలోని సూదికోన, అదేవిధంగా నెమలికోన వాటికి సంబంధించిన కొండలని తవ్వేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజాలనంతా ఎక్స్పోర్ట్ చేసి చెప్పలేనంత డబ్బులంటూ సంపాదించుకున్నాడు. దీనిపైన ఆవిడ అప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం గౌతు శిరీష గారు. అదేవిధంగా ఎక్కడైతే అవినీతి అధికారులకి ఆవిడ తరపున మెమరాండం ఇవ్వడము, ఈ విధంగా ఆయన చేస్తున్నాడు అని చెప్పి ఆవిడంటూ ముందుకు వచ్చారు. ఇంకా ఈ గౌతు శిరీషతో నేను పడలేను రా నాయన, ఈ టార్చర్ పడలేను అనుకున్నటువంటి ఈ యొక్క సివిరి అప్పలరాజు ఏం చేశాడంటే, ఆవిడ ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే, కొత్తగా ఒక ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ ఇంటికి పర్మిషన్లు ఇవ్వకుండా ఏదన్నా మన సినిమాలో చూపించినట్టే జరిగింది. అది ఎగ్జాక్ట్ అట్లే కరెంటుకు సంబంధించి ఏడన్నా అప్లై చేసుకుంటే కరెంట్ కూడా వాళ్ళ ఇంటికి రాకుండా కొత్త ఇల్లు కట్టుకోవడానికి చెప్పలేనంత ఇబ్బందులు పెట్టాడు. ఆ ఇల్లు కూడా కట్టుకోనికుంటా. ఈ కోవలో ఆయన అనేక రకాల అక్రమాలు అన్నీ చేసుకుంటా పోయినాడు. తర్వాత ఆయన చేసిన దానికి కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్న చందాన గౌతు శిరీషని గత ఎన్నికల్లో అంటే 2024లో జరిగిన ఎలక్షన్స్లో 40,350 ఓట్ల మెజారిటీతో గౌతు శిరీషను గెలిపించడం జరిగింది అక్కడ పలాస ప్రజలు. ఆ కోవలో ఏమైందంటే, గౌతు శిరీష ఈయన ఏదైతే అవినీతి ఆక్రమణలు చేసినాడో వాటిపైన మొత్తం డేటా సంపాదించి స్థానిక పోలీస్ అధికారులకు కానీ, అవినీతి అధికారులని ఏసీబీకి కానీ వాళ్ళకు ఈవిడ నుంచి ఈయన చేసినటి డాక్యుమెంటేషన్తో సహా ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతో ఏ రోజు అరెస్ట్ చేస్తాడో అని భయపడిపోయినటువంటి ఇతను ఎక్కడనో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆశమాషగా ఏదైనా అవినీతి పాటు చేసింటే ఆమె ఇంత ఫోర్స్ఫుల్గా ముందుకొచ్చి ఇంత పకడ్బందీగా చేసేది కాదు. కానీ మనం చూసినట్లయితే ఎలక్షన్స్కి ముందు గౌతు శిరీషని ఆవిడపైన అసభ్యకర పోస్టులు పెట్టడము, అతి నీచంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఇవన్నీ చేసినాడు ఈ గౌతు. సో పాపం పండిందనే చెప్పచ్చు. ఎంతటి వాడికైనా ఏదో ఒక రోజున ప్రజాకోర్టులో కాకుండా ఆయని కనీసం దేవుడు ఎంతటి వారైనా తప్పులు, ఆక్రమణలు, అక్రమాలు ఇటువంటి చేస్తే ప్రజాకోర్టులో ఖచ్చితంగా శిక్షింపబడతారనే దానికి ఈయనే నిదర్శనం. కనీసం మనసులో కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడంటే ఇంక అర్థం చేసుకోవచ్చు ఆయన పొజిషన్ ఏందో. దీన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి అతి త్వరలో పలాస నియోజకవర్గం వైసీపీ యొక్క లీడర్ని మార్చబోతున్నాడు. ఆ పలాస నియోజకవర్గాన్ని వేరే ఒక వ్యక్తి చేతల్లో పెట్టబోతున్నాడని మనం అయితే చెప్పొచ్చు వైసీపీ పార్టీకి సంబంధించి. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.